ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడే స్టార్టింగ్ వచ్చింది కదా కాబట్టి అంత కన్ఫామ్ గా ఏం చెప్పలేము ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అంటే 9 నెలలు గడిచిపోయాయి కదా. గడిచిపోయినా కానీ అప్పుడు మార్పు అయితే పెద్దగా ఏం అనిపిస్తలేదు. అంటే ఏపీ మొన్ననే వచ్చింది. ఉమ్, దానికి తోడు వాళ్ళు పెన్షన్లు పెంచినారు, డెవలప్మెంట్ కోసం మరి 15,000 కోట్లు తీసుకొచ్చారు. కానీ మన ప్రభుత్వం ఇంకా అక్కడే ఆగిపోయింది. దీనికి ఎవరు కారణం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు సీఎం మీదనే ఆధారపడి ఉంటది మెయిన్ థింగ్. ఆయనకి ఏంటంటే చంద్రబాబు నాయుడుకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన అనేక కంపెనీలు తెచ్చిండు. అదే విధంగా ఫండ్ కూడా తీసుకొచ్చిండు ఇది ఇండియా నుంచి. ఈయన ఏంటంటే కొత్తగా మళ్ళీ బీజేపీకి ఎగనెస్ట్ ప్రభుత్వం కదా, అందుకని రాకపోవచ్చు. ఇంకోటి ఈయన కూడా ప్రయత్నం చేయలేకపోతుండు ఇప్పుడు మాక్సిమం. అంటే ఈయన సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నా అంటున్నారా? అంటే ఆయన ఒక్కడిని సొంతంగా తీసుకోవడానికి కూడా ఉండదు కదా. పార్టీ అన్నప్పుడు అందరి సజెషన్ తీసుకోవాలి, కానీ అందరు కూడా ఈయనకు సపోర్ట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తలేదు. ఈయన ఒకటే మాట ఇప్పుడు కూడా పెద్దగా ఏం ప్రచారం చేసినట్టు కూడా స్టార్టింగ్ లో 3 months అది చేస్తా ఇది చేస్తా అన్నారు. 2-3 పథకాలు చేసిండ్రు, అంతటితోటి అయిపోయారు. మళ్ళీ కొత్తగా ఏం చేయలేదు అప్పటి నుండి. కానీ ఆ బస్సుది ఫ్రీ బస్ అని పెట్టారు, కానీ ప్రతిరోజు కూడా గొడవలే అవుతున్నాయి అవి. దానివల్ల యూజ్ లేవు. దానివల్ల ఏంటంటే ఈ వాళ్ళు ఫ్రీ ఇచ్చేది వాళ్ళ పేరు వస్తుంది, కానీ అనుకోకుండా మనకు తెలియకుండా ట్యాక్సీల మీద మన మీదనే భారం పడుతుంది. ఆ ఫ్రీ పథకాలు ఏవైనా సరే రద్దు చేయడం బెస్ట్. నిత్యావసర వస్తువులతో తగ్గిస్తే పేదలకు వాళ్ళకు కూడా వాళ్ళకి తక్కువ ధరలలో కొంటారు కదా. నువ్వు ఇక్కడ ఫ్రీ ఇచ్చి అక్కడ తెలియకుండా ట్యాక్సీలు వేయడం వల్ల కూడా ఇబ్బంది. థ్యాంక్ యూ.